హలో ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం కంపారిజన్ ఆపరేటర్స్ గురించి నేర్చుకోబోతున్నాం అనమాట. కంపారిజన్ ఆపరేటర్స్ ఆర్ లైక్ ద డెసిషన్ మేకర్స్ ఆఫ్ జావాస్క్రిప్ట్. మన ప్రోగ్రామ్ ఏ డైరెక్షన్‌లో ఎళ్ళాలి అనేది మన కంపారిజన్ ఆపరేటర్స్ చెప్తుందనమాట. ఈ పలానా అయితే ఈ డైరెక్షన్‌లోకెళ్ళు, ఇంకోటైతే ఇంకో డైరెక్షన్‌లోకెళ్ళు. ఇవన్నీ మనం కంపారిజన్ ఆపరేటర్స్‌తో నిర్ణయిస్తాం అనమాట. ఓకేనా? మనం కంపారిజన్ ఆపరేటర్స్ వాడినప్పుడు అవి ట్రూ అని, ఫాల్స్ అని ఈ రెండిట్లో ఏదో ఒకటి మనకి రిటర్న్ ఇస్తుంది. వాటి మీద బేస్డ్ అయ్యి మనం ప్రోగ్రామ్‌ని పలానా డైరెక్షన్‌లో మనం డైరెక్ట్ చేయొచ్చనమాట. ఈ కంపారిజన్ ఆపరేటర్స్ మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్‌లో, లూప్స్‌లో, లాజిక్ బేస్డ్ కోడింగ్‌లో మనం వాడతాం అనమాట. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2 కన్సోల్ లాగ్స్‌ని రాశాను. ఇక్కడ కన్సోల్‌లో 5 3 ఇక్కడ 5 3 ట్రూ గదా! అందుకని ఇక్కడ ట్రూ అని కన్సోల్‌లోకి అయిపోయిందనమాట. ఓకేనా? ఇక్కడ 10 ట్రిపుల్ ఈక్వల్స్ టు 20 ట్రిపుల్ ఈక్వల్స్ టు అంటే మనం తర్వాత ఏంటో చూద్దాం. సింపుల్‌గా ఇక్కడ ఏం చేస్తుందంటే ఈక్వాలిటీని కంపేర్ చేస్తుందనమాట. ఓకేనా? ఇక్కడ 10 20కి ఈక్వలా కాదా అని చూస్తుంది. 10 20కి ఈక్వల్ కాదు కదా! అందుకని ఇక్కడ ఫాల్స్ అని లాగ్ అయిపోయిందనమాట. సో, అవి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ కంపారిజన్ ఆపరేటర్స్. సో, ఈ రెండిటిని నేను కామెంట్ చేస్తాను. ఆ కామెంట్ చేసి ఇప్పుడు కిందకెళ్దాం. బేసిక్ కంపారిజన్ ఆపరేటర్స్. ఇక్కడ ఫస్ట్ దానిలో చూస్తే ఫస్ట్‌దేంటంటే గ్రేటర్ థాన్ ఆర్ లెస్ థాన్ సింబల్స్. మీకు ఎలిమెంటరీ మ్యాథ్స్‌లోని ఇవన్నీ సింబల్స్ అన్ని నేర్చుకొని ఉంటారు. గ్రేటర్ థాన్ అండ్ లెస్ థాన్ సింబల్స్. ఇక్కడ వేరియబుల్ ఎగ్జాంపుల్ 1లో నేను 10 గ్రేటర్ థాన్ 5 అని ఇచ్చాను. సో, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ 1ని నేను లాగ్ చేస్తే మనకిక్కడ ట్రూ అనే లాగ్ అయిపోయిందనమాట. ఓకేనా? సేమ్ అదే విధంగా ఎగ్జాంపుల్ 2లో 3 లెస్ థాన్ 7 3 లెస్ థాన్ 7 అంటే ట్రూ కదా! సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ 2ని నేను లాగ్ చేస్తే పేస్ట్ చేస్తాను ఇక్కడ. సేవ్ చేస్తే మనకిక్కడ ట్రూ అని వచ్చిందనమాట. ఓకేనా? సో, ఇక్కడ 3 కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను 13 అంటాను. 13 లెస్ థాన్ 7 ఫాల్స్ కదా! సో, ఇప్పుడు నేను సేవ్ చేస్తే మీరిక్కడ చూసారు కదా! ఫాల్స్ అని వచ్చిందనమాట. ఓకేనా? సో, అది గ్రేటర్ థాన్ ఆర్ లెస్ థాన్ సింబల్స్. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు అండ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు. ఓకేనా? ఇవి కూడా మీకు మ్యాథ్స్‌లో వచ్చే ఉంటాయి. 8 గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 8 ఇది ట్రూ కదా! 8 ఈక్వల్ టు 8. సో, ఈ ఎగ్జాంపుల్ 3ని కన్సోల్ చేస్తే ట్రూ అని రావాలన్నమాట. మనకిక్కడ ట్రూ అనైతే వచ్చింది. ఇక్కడ నేను 8 కాకుండా నేను 10 అని ఇస్తే 10 గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 8 కదా! సో, ఇప్పుడు సేవ్ చేసినా గాని మళ్ళీ ట్రూ అనే వచ్చిందనమాట. ఇక్కడ 1 ఇస్తాను. 1 ఇయ్యంగానే ఇక్కడ చూసారు కదా! ఫాల్స్ వచ్చిందనమాట. ఎందుకంటే 1 ఈస్ లెస్ థాన్ 8. సో, అదే విధంగా ఎగ్జాంపుల్ 4ని కూడా నేను కన్సోల్‌లోకి చేస్తాను. ఇక్కడ చూసినట్టయితే అది కూడా ఫాల్స్ వచ్చిందనమాట. ఎందుకంటే 4 ఈస్ నాట్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 2. ఓకేనా? ఇక్కడ 4 కాకుండా 0 ఇస్తే 0 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఇది ట్రూ గదా! సో, ఇప్పుడు సేవ్ చేస్తే ట్రూ అని వచ్చిందనమాట. ఓకేనా? అది గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు అండ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు. సో, ఈ కన్సోల్ లాగ్‌ని తీసేసి కిందకెళ్దాం. కిందకెళ్తే ఈసారి ఈక్వల్ టు, డబుల్ ఈక్వల్స్ టు సింబల్ అనమాట. సో, ఇదేం చేస్తుందంటే ఈక్వాలిటీని కంపారిజన్ చేస్తుంది. సో, ఇక్కడ మనం చూసినట్టయితే 5 డబుల్ ఈక్వల్స్ టు 5 అని ఉంది. కాకపోతే ఇక్కడేంటంటే ఈ 5 అనేది నంబర్ 5 అండ్ ఈ 5 అనేది స్ట్రింగ్స్‌లో ఉంది. సో, డబుల్ ఈక్వల్స్ టు ఇలాంటి వాటిని పట్టించుకోదనమాట. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది కాబట్టి ఆ 2 ఈక్వలే అని చెప్తుంది. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ 5ని నేను కన్సోల్‌లో చేస్తే మీరిక్కడ చూసినట్టయితే ట్రూ అని వచ్చిందనమాట. ఓకేనా? ఈ డబుల్ ఈక్వల్స్ టు అనేది ఆ టైప్‌ని పట్టించుకోదు. నంబరా, స్ట్రింగా ఆ టైప్స్‌ని పట్టించుకోదు. డైరెక్ట్‌గా కంపారిజన్ చేస్తుంది. ఇక్కడ 5 ఉంది, అక్కడ 5 ఉంది కాబట్టి ట్రూ అని ఇక్కడ లాగ్ అయిపోయింది. సేమ్ అదే విధంగా ఎగ్జాంపుల్ 6ని నేను లాగ్ చేస్తాను. ఇక్కడ 21 డబుల్ ఈక్వల్స్ టు 21 2 21 కదా! అందుకని ఇక్కడ ట్రూ అని లాగ్ అయిపోయిందనమాట. కింద ఎగ్జాంపుల్ 7కొస్తే 2 డబుల్ ఈక్వల్స్ టు 0 అని ఉంది. ఇది ఫాల్స్ కదా! 2, 0 2 ఈక్వల్ కాదు. అందుకని ఇక్కడ ఫాల్స్ అని లాగ్ అయిపోయింది. అది డబుల్ ఈక్వల్స్ టు అనమాట. కింద మనం తర్వాత ట్రిపుల్ ఈక్వల్స్ టుకెళ్తున్నాం. సో, ఈ రెండిటి మధ్య తేడాని గుర్తుపెట్టుకోండి. ఈ డబుల్ ఈక్వల్స్ టు అనేది టైప్‌ని పట్టించుకోదు. స్ట్రింగా, నంబరా ఇవన్నీ చూడదు. జస్ట్ కంపారిజన్ చేస్తుంది. కాకపోతే ఇప్పుడు ట్రిపుల్ ఈక్వల్స్ టు ఏం చేస్తుందంటే టైప్స్‌ని కూడా కంపారిజన్ చేస్తుందనమాట. సో, ఇక్కడ 5 ట్రిపుల్ ఈక్వల్స్ టు స్ట్రింగ్ 5 ఉంది. అంటే ఇది నంబర్ 5 ఇది స్ట్రింగ్ 5. సో, ఇప్పుడు లాగ్ చేస్తే ఏమవుతుందంటే ఎగ్జాంపుల్ 8ని నేను లాగ్ చేస్తాను. ఎగ్జాంపుల్ 8ని లాగ్ చేస్తే మీరిక్కడ చూసినట్లయితే ఫాల్స్ అని వచ్చిందనమాట. ఎందుకంటే
ఈ ట్రిపుల్ ఈక్వల్స్ టు అనేది టైప్‌ని గూడా కంపారిజన్ చేస్తుంది. 2 టైప్స్ కూడా ఒకటే అయ్యుండాలి. ఓకేనా? సో, ఇది నంబర్, ఇది స్ట్రింగ్ గాబట్టి ఇది ఫాల్స్ అని ఇచ్చిందనమాట. ఓకేనా? సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ 9లో 43 ట్రిపుల్ ఈక్వల్స్ టు 43. ఈ 43 2 వాల్యూ ఒకటేగా. 2 43 అండ్ టైప్ గూడా ఒకటే. ఈ 43 నంబరు అండ్ ఈ 43 గూడా నంబర్ అనమాట. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ 9ని లాగ్ చేస్తే ట్రూ అని వచ్చింది. అండ్ ఎగ్జాంపుల్ 10కొస్తే 4 ట్రిపుల్ ఈక్వల్స్ టు 3. ఇది 4 ఇది 3 2 ఈక్వల్ కాదు కాబట్టి ఈడిని లాగ్ చేస్తే ఫాల్స్ అని వచ్చిందనమాట. ఓకేనా? సో, ఈ డబుల్ ఈక్వల్స్ టు అండ్ ట్రిపుల్ ఈక్వల్స్ టు మధ్యలో తేడాని కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఇది కొంచెం ఇంపార్టెంట్. డబుల్ ఈక్వల్స్ టు కేవలం వాల్యూని మాత్రమే కంపారిజన్ చేస్తుంది. టైప్‌ని నంబరా, స్ట్రింగా అనేది పట్టించుకోదు. ట్రిపుల్ ఈక్వల్స్ టు అనేది వాల్యూని కూడా కంపారిజన్ చేస్తుంది అండ్ టైప్‌ని కూడా కంపారిజన్ చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. సో, నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు అండ్ స్ట్రిక్ట్ నాట్ ఈక్వల్ టు. ఇప్పుడు ఈక్వల్ టుకి ఇది ఆపోజిట్ అనమాట. నాట్ ఈక్వల్ టు అంటే. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ 11లో నేనేం చేశానంటే పెన్ నాట్ ఈక్వల్ టు పెన్ అన్నాను. ఇది నంబరు, ఇది స్ట్రింగ్ నంబరు. ఓకేనా? కాకపోతే ఇక్కడ మనం ఒకే ఈక్వల్ వాడుతున్నాం కాబట్టి ఎక్స్‌క్లమేషన్ మార్క్ ఈక్వల్ టు అనేది నార్మల్ నాట్ ఈక్వల్ అనమాట. మనం ఈ టైప్స్‌ని పట్టించుకోదిక్కడ. ఓకేనా? ఇది సేమ్ డబుల్ ఈక్వల్స్ టు లాగా. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ 11ని కన్సోల్ చేస్తే మనకి ఫాల్స్ వచ్చిందనమాట. ఎందుకంటే ఈ నంబర్ 10, ఈ స్ట్రింగ్ 10 సేమ్ గాబట్టి. ఓకేనా? టైపు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఈక్వల్ టు దగ్గర. ఓకేనా? ఈ 10, ఈ స్ట్రింగ్ 10 ఒకటే ఇక్కడ. ఇప్పుడు ఎగ్జాంపుల్ 12కొస్తే ఈసారి మనం స్ట్రిక్ట్‌గా కంపారిజన్ చేస్తున్నాం అనమాట. ఈ 10 ఈక్వలా కాదా అన్నాం. ఇది నంబర్, ఇది స్ట్రింగ్. స్ట్రిక్ట్ ఈక్వల్ టు అనేది టైప్స్‌ని కూడా కంపారిజన్ చేస్తాం. సో, ఈ 10 నాట్ ఈక్వల్ టు స్ట్రింగ్ 10. ఇది ట్రూఆ? ఫాల్సా? ఇది ట్రూ అనమాట ఈసారి. ఎందుకంటే ఇక్కడ టైప్స్‌ని కూడా పట్టించుకుంటుంది. ఈ 10 వేరు వేరు కాబట్టి ఈ 2 ఈక్వల్ కాదు అని అంటున్నాం మనం. ఆ ఈక్వల్ కాదు అనే స్టేట్‌మెంట్ ట్రూయే గదా! ట్రూ. అని అందుకని ట్రూ ఇక్కడ లాగ్ అయిపోయిందనమాట. ఈ డబుల్ ఈక్వల్స్ టు అంటే దానికి అపోజిట్ ఈ ఎక్స్‌క్లమేషన్ మార్క్ ఈక్వల్ టు అనమాట. ఈ ట్రిపుల్ ఈక్వల్స్ టు అంటే ఈ ఎక్స్‌క్లమేషన్ మార్క్ డబుల్ ఈక్వల్స్ టు. ఈ 2 అపోజిట్ అండ్ ఈ 2 అపోజిట్. సో, అది గుర్తుపెట్టుకోండి. సో, ఈ కన్సోల్ లాగ్‌ని తీసేసి సో, కామన్ యూజ్ కేసెస్ ఎక్కడెక్కడ మనం నార్మల్‌గా వాడతాం అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ 1 దీన్ని అన్‌కామెంట్ చేస్తాను. సో, ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే వేరియబుల్ ఏజ్ ఈక్వల్ టు 18 అంటున్నాం. ఓకేనా? కిందేం చెప్తున్నామంటే ఇఫ్ ఎల్స్. మనం ఇఫ్ ఎల్స్ నేర్చుకోలేదు. తర్వాత వచ్చే వీడియోలో చూద్దాం. కాకపోతే ఇది సింపుల్ ఎగ్జాంపుల్ ఈజీగా అర్థమైపోతుంది. సో, ఇక్కడ మనం ఏమంటున్నామంటే ఇఫ్ ఏజ్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 18 ఈ కోడ్‌ని రన్ చెయ్యి అంటున్నాం. ఎల్స్ ఈ కోడ్‌ని రన్ చెయ్యి అంటున్నాం. ఓకేనా? ఇప్పుడు అర్థమవుతుంది కదా! ఈ కర్లీ బ్రేసెస్ ఇదొక బ్లాక్ అనమాట. ఓకేనా? ఇఫ్ ఏజ్ ఈస్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 18 ఈ కోడ్‌ని రన్ చెయ్యి. ఎల్స్ కాకపోతే ఈ కోడ్‌ని రన్ చెయ్యి అంటున్నాం. సో, ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తే యూ కెన్ వోట్ అని లాగ్ అయింది. అంటే ఇది లాగ్ అయిందనమాట. ఎందుకంటే ఏజ్ 18 కదా! 18 గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 18 ట్రూ ఆర్ ఫాల్స్ అది ట్రూ కదా! 18 ఈక్వల్ టు 18. సో, అందుకని ఈ ఇఫ్ కండిషన్‌లోకెళ్ళి దీన్ని లాగ్ చేసింది. ఓకేనా? సో, అది ఎగ్జాంపుల్ 1 అనమాట. సో, దీన్ని నేను కామెంట్ చేస్తాను తర్వాత మళ్ళీ. అండ్ కిందకి ఎగ్జాంపుల్ 2కొద్దాం. ఎగ్జాంపుల్ 2కొచ్చి ఇక్కడ నేను అన్‌కామెంట్ చేస్తే ఇక్కడేం చెప్తున్నామంటే మనం వాల్యూ 100 అంటున్నాం. కాకపోతే ఇది స్ట్రింగ్ 100 అనమాట. ఓకేనా? ఇక్కడ మనం కింద ఇఫ్‌లో ఏం చెప్తున్నామంటే వాల్యూ ట్రిపుల్ ఈక్వల్స్ టు 100 ఇది ట్రూ అయితే ఇది రన్ చెయ్యి. ఎల్స్ కాకపోతే ఇది రన్ చెయ్యి అంటున్నాం. ఓకేనా? సో, ఇప్పుడు ట్రూ ఆర్ ఫాల్సా? వాల్యూ ట్రిపుల్ ఈక్వల్స్ టు 100 అంటే ఫాల్స్ గదా! ఎందుకంటే ఇది స్ట్రింగ్ ఈక్వల్, ఇది నంబర్ ఈక్వల్. ట్రిపుల్ ఈక్వల్స్ టు ఏం చేస్తుంది? వాల్యూని కంపేర్ చేస్తుంది అండ్ టైప్‌ని కూడా కంపారిజన్ చేస్తుంది. ఇది స్ట్రింగు, ఇది నంబర్ కాబట్టి ఈ కండిషన్ ఫాల్స్ అవుతుందన్నమాట. అందుకని ఎల్స్‌లోకెళ్ళి ఈ కన్సోల్ లాగ్‌ని రన్ చేస్తుంది. సో, ఇప్పుడు నేను సేవ్ చేస్తే మీరు చూసారు కదా! నాట్ ఏ స్ట్రిక్ట్ మ్యాచ్. ఇది లాగ్ అయిందన్నమాట. ఓకేనా? ఎందుకంటే ఈ కండిషన్ ఫాల్స్ కాబట్టి. సో, అది ఎగ్జాంపుల్ 2 ఇలాగ ఇఫ్ అండ్ ఎల్స్‌లో మనం ఈ కంపారిజన్ ఆపరేటర్స్‌ని వాడతాం అనమాట. ఇప్పుడు లాస్ట్ బోనస్ వియర్డ్ వన్స్ అంటే జావాస్క్రిప్ట్‌లో కొంచెం వియర్డ్‌నెస్ ఉంటుంది. సో, వాటిని కూడా ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నల్ అన్‌డిఫైన్డ్ ఉందనుకోండి. మనం డబుల్ ఈక్వల్స్ టు వాడితే స్ట్రిక్ట్‌గా కంపారిజన్ చేయట్లేదు. నార్మల్‌గా కంపారిజన్ చేస్తున్నా.
ఈ నల్, అన్‌డిఫైన్ 2 ఒకటే అంటుందన్నమాట జావాస్క్రిప్ట్. ఇది ట్రూ అని ఫస్ట్ ప్రింట్ అయింది కదా! ఇది. ఈ డబుల్ ఈక్వల్స్ టు చేస్తే 2 ఒకటే రెండిటి మధ్య ఏం పెద్దగా ఏం తేడా లేదు అంటుందన్నమాట. కాకపోతే మనం ట్రిపుల్ ఈక్వల్స్ అంటే స్ట్రిక్ట్‌గా ఈక్వల్‌గా కంపారిజన్ చేస్తే ఈ నల్, అన్‌డిఫైన్డ్ 2 వేరు వేరు అంటుంది. అందుకని ఇక్కడ ఫాల్స్ అని ప్రింట్ అయిందనమాట. అండ్ అదే విధంగా కన్సోల్‌లో ఈ డబుల్ ఈక్వల్స్ టులోనే చాలా వియర్డ్‌నెస్ ఉంటుందనమాట. ఓకేనా? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంప్టీ స్ట్రింగ్ ఉంది కదా! ఏం లేదు స్ట్రింగ్ లోపల. ఎంప్టీ స్ట్రింగ్ అండ్ 0ని 2 డబుల్ ఈక్వల్స్ టుతో కంపారిజన్ చేస్తే ట్రూ అంటుంది. ఆ 2 ఒకటే అంటుందనమాట. ఓకేనా? ఎంప్టీ స్ట్రింగ్ అండ్ 0 2 ఒకటే అంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ట్రిపుల్ ఈక్వల్ టు ఇచ్చాననుకోండి. ఇప్పుడు సేవ్ చేస్తే మీరు చూసారు కదా! ఈ లాస్ట్‌ది కూడా ఫాల్స్ అయిపోయిందనమాట. ఎందుకంటే ఇప్పుడు టైప్‌ని కూడా కంపారిజన్ చేస్తుంది. సో, ఇప్పుడు డబుల్ ఈక్వల్స్ టూనే ఇచ్చి లోపల ఏదన్నా ఇది ఇచ్చాననుకోండి. ఇప్పుడు కూడా ఫాల్స్ అనే ఉంటుందనమాట. ఎందుకంటే ఈ 2 ఈక్వల్ కాదు. దీని లోపల స్ట్రింగ్ ఉంది. ఇది ఇక్కడ 0 ఈ 2 ఈక్వల్ కాదు. అందుకని ఇక్కడ ఫాల్స్ ప్రింట్ అయిందనమాట. ఎంప్టీ స్ట్రింగ్ అండ్ 0ని మాత్రమే అది ట్రూ అంటుంది. ఈ ఎంప్టీ స్ట్రింగ్ ఉన్నా గాని, ఈ 0 ఉన్నా గాని 2 ఒకటే అని అంటుందనమాట. ఓకేనా? అది కేవలం డబుల్ ఈక్వల్స్ టు ఉన్నప్పుడే. ట్రిపుల్ ఈక్వల్స్ టు ఉన్నప్పుడు స్ట్రిక్ట్‌గా కంపారిజన్ చేస్తుంది. ఇప్పుడు సేవ్ చేస్తే ఫాల్స్. సో, ఇది పెద్దగా గుర్తుపెట్టుకున్నా లేకపోయినా గానీ పెద్ద ఇబ్బందేం లేదు. కాకపోతే జస్ట్ బోనస్‌గా ఈ 3 చెప్పాననమాట. సో, ఈ వీడియోని ఇంతటితో ఆపేద్దాం. తర్వాత వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.